మనకు జన్మనిచ్చి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవాలని బస్టాండ్ రైల్వే స్టేషన్లలో వదిలేయద్దని మంత్రి సీతక్క కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీ నాయక్, కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్లతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ, పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరి సమక్షంలో మరి ఈరోజు ఈ యొక్క డే కేర్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో అభివృద్ధి పెరిగినా కొద్దీ ఆత్మీయ బంధాలు కూడా ఎందుకో తెంచుకుంటా ఉన్నారు తల్లిదండ్రులతోటి. వాళ్ళు ఇండివిజువల్గా కుటుంబాలంటే వ్యక్తులు డెవలప్ అవుతున్నారు, కానీ వ్యవస్థను మోయడానికి సిద్ధపడడం లేదు. కనీసం మనల్ని కనిపించిన పెద్దల్ని కూడా చూసుకోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు చాలా హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలను మనము హైదరాబాద్లో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ, ఊర్లలో కానీ చూస్తాను. కనిపించిన తల్లిదండ్రులను బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో బతికున్నప్పుడే శ్మశాన వాటికలకు తీసుకెళ్లడం ఇంత దుర్మార్గంగా చేస్తున్న క్రమంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రణమ్ సెంటర్ను ఈరోజు ఓల్డేజ్ వాళ్ళ కోసం, వయోవృద్ధుల కోసము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రారంభించడం జరుగుతుంది. డైలీ మెయింటెనెన్స్ కోసం వాళ్ళకు ఫర్ మంత్ 90,000 ఇచ్చి ఓవరాల్గా మొత్తం సెటప్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని వస్తువులను ఏర్పాటు చేయడం కోసం 12 లక్షలను కేటాయించి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని ఒక మంచి ఎన్జిఓస్, అంటే ఎలాంటి చెడు పేరు లేనటువంటి ఎన్జిఓస్ ద్వారా